ఈ వీడియోలో మన భారతదేశంలో ఉన్న చట్టాలేంటి, ఈ చట్టాలన్నిటికీ మూలమైన మన రాజ్యాంగం, ఇంగ్లీష్లో దాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు. ఆ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఏర్పడింది, దాని మూలం ఏంటి, ఈ చట్టాల్లో సెంట్రల్ లెవెల్ చట్టాలు కొన్ని ఉంటాయండి, సెంట్రల్ లెవెల్ లాస్, అలాగే స్టేట్ లెవెల్లో చేసే చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలను చేసే వాళ్ళు ఎవరెవరు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు, అలాగే ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచే వాళ్ళని ఎలా ఎన్నుకోవాలి, వీటన్నిటికీ రూల్స్ ఏ బుక్లో రాయబడింది, ఆ బుక్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఈ మధ్య ఇంట్రో చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే మీతో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి 1860లో ఏర్పరిచిన ఇండియన్ పీనల్ కోడ్ గురించి, ఈ చట్టం ఎలా ఏర్పడింది, ఈ విషయాన్ని మనం బ్రీఫ్గా టచ్ చేస్తామండి ఈ వీడియోలో. బట్ ఈ విషయాన్ని మనం హిస్టరీ సిరీస్లో 1860లో క్లియర్గా మాట్లాడుకుంటాం అనమాట. నేను స్టార్ట్ చేసిన హిస్టరీ సిరీస్ ప్రస్తుతానికి ఔరంగజేబ్ చనిపోయిన టైం అంటే 1707 దాకా వచ్చిందండి. ఇప్పటి నుంచి నేను హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేయాలి. మోస్ట్లీ ఈ వీడియో తర్వాత నేను ఆ హిస్టరీ వీడియో స్టార్ట్ చేస్తాను. మీరు కనుక హిస్టరీ వీడియోస్ ఇంకా చూడనట్లయితే ప్లేలిస్ట్ ఉందండి, ఇండియన్ హిస్టరీ అని. సో మీరు రాతి యుగం నుంచి ఇప్పటి వరకు ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చాం, మన హిస్టరీ ఏంటి, మన రాజ్యాంగం, అందులోని చట్టాల గురించి మాట్లాడుకుంటే, ఈ చట్టాలు అలాగే చట్టాలని ఏర్పరిచే వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు, ఆ నియమాలు ఏంటి, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటే మనకి 1950లో వచ్చిన రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కానీ, తర్వాత 1955లో వచ్చిన సిటిజన్షిప్ యాక్ట్ కానీ, తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, నార్త్ ఈస్ట్లో ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పోలీస్ యాక్ట్ కానీ, మోటార్ వెహికల్ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇండియన్ పీనల్ యాక్ట్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇలాగా చాలా చట్టాలు మనం, ఇవన్నీ సెకండరీ లాస్ అండి. బట్ ఇవన్నిటికి మూలమైన మనకి రాజ్యాంగం ఉంది. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చేస్తున్న కొత్త చట్టాలన్నిటికీ మూలం ఈ రాజ్యాంగం అన్నమాట. మన భారత రాజ్యాంగం వచ్చి నవంబర్ 26, 1949లో ఏర్పడిందండి. ప్రస్తుతం 2025కి మనకి 76 సంవత్సరాలు అయిందనమాట. మన ప్రస్తుత రాజ్యాంగంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు చేసిన కొన్ని చట్టాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఇండియన్ పీనల్ యాక్ట్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పరిచారనమాట. కానీ మన భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వీటిని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ చట్టాలకి ఇప్పటికీ లెజిటిమేసీ ఉందన్నమాట. మన రాజ్యాంగం మరి కాన్స్టెంటా అంటే ఇది కాన్స్టెంట్గా ఉండదండి, ఎప్పుడు ఇవాల్వ్ అవుతూ వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు మనం 106 సార్లు మనం మార్చుకుంటూ వచ్చాం. ఉదాహరణకి 101వ సవరణ మనం ఏం చేసామంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ చేసామండి. తర్వాత లేటెస్ట్గా జరిగిన 106వ సవరణ ఏంటంటే 1/3 అంటే 33% మహిళలకి ఎమ్మెల్యేల కింద, ఎమ్మెల్సీల కింద, ఎంపీల కింద పోటీ చేసే అవకాశాన్ని మనం కల్పించామండి. సో ఉదాహరణకి లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకి వచ్చి మోర్ దాన్ 45 మంది ఆడవాళ్ళని మనం ఎమ్మెల్యేల కింద ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉండేదండి. బట్ మనకు అది జరిగిందా, ప్రాక్టికల్గా అయిందా అంటే మీకే తెలుసు. మన అసెంబ్లీలో ఎంతమంది మహిళలు వెళ్ళారు అన్నది. మామూలుగా అయితే ఆ చట్టం ప్రకారం మనకి 45 కన్నా ఎక్కువ మంది మహిళలు ఉండాలన్నమాట. సో 2029లో చాలామంది మహిళలకి అవకాశం ఉందన్నమాట రాజకీయాల్లోకి రావడానికి, రాజకీయాల్లో ఎమ్మెల్యేల కింద, మినిస్టర్ల కింద అవ్వడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. కానీ దీన్ని మన ప్రస్తుతం ఉన్న చాలామంది భూస్వాములు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, అలాగే వాళ్ళ తల్లుల్ని ఎమ్మెల్యేల కింద పోటీ చేసే ప్లాన్లో ఉన్నారండి. సో వచ్చే ఎన్నికల్లో 2029లో మనం చాలా మార్పులు చూడొచ్చు అన్నమాట. సో ఆ విధంగా మన రాజ్యాంగంలోనే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా ఏర్పరచాలి, దానికి ఉన్న పవర్స్ ఏంటి, అది దానికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎలక్షన్లు ఎలా కండక్ట్ చేయాలి, ఈ ఎమ్మెల్యేలని ఎలాగా ఇండిపెండెంట్గా ఎలాంటి ప్రలోభం లేకుండా ఎలా నిర్వహించాలని చెప్పి మనం రూల్స్ రాసుకున్నామండి. ఇది మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 326లో మనం రాసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మన రాజ్యాంగం ఎలాగ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏంటి, ఆ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎలా ఉండాలని మనం క్లియర్గా రూల్స్ అన్నీ ఈ రాజ్యాంగంలో రాసుకున్నామండి. మన రాజ్యాంగం వచ్చి ఇక్కడ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదండి, మనది పార్లమెంటరీ సిస్టమ్. సో ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు అనమాట. వీళ్ళందరినీ ఓవర్సీస్ చేస్తే ప్రెసిడెంట్ ఉంటారు. వేరాస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అంటే మనకు ఉదాహరణకి అమెరికా సిస్టమ్ తీసుకుంటే అక్కడ ప్రెసిడెంట్ మెయిన్ ఉంటారండి. సో ఆ విధంగా పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా ఏర్పరిచిన ప్రభుత్వం, దాని పవర్స్ ఏంటి, ఆ పవర్స్ని ఎలా యూజ్ చేయాలన్నది మన రాజ్యాంగంలో క్లియర్గా రాయబడిందండి. ఉదాహరణకి ప్రభుత్వం వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా అంటే అరెస్ట్ చేయొచ్చండి, కానీ రీజన్ ఉండాలి.
తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్నమాట. ఇక్కడ మిమ్మల్ని జైల్లో పెట్టాలా వద్దా అన్నది మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారండి, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఇది మనకి ఎక్కడ రాయబడిందంటే ఆర్టికల్ 22లో మన రాజ్యాంగంలో మనకి క్లియర్గా రాయబడింది అనమాట. మరో ఉదాహరణకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి, వేరాజ్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని రద్దు చేయలేదన్నమాట. రియల్ టైం ఎగ్జాంపుల్గా మాట్లాడుకోవాలంటే మోడీ గవర్నమెంట్ చంద్రబాబు గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి. ప్రెసిడెంట్ రూల్ ద్వారా గవర్నర్ని నియమించి గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయొచ్చండి, రద్దు చేయొచ్చు. వేరాజ్ చంద్రబాబు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయలేదండి. ఈ ప్రెసిడెంట్ రూల్ అన్నది ఆర్టికల్ 356లో మన రాజ్యాంగంలో క్లియర్గా రాయబడిందండి. ఎప్పుడైతే స్టేట్ లెవెల్లో మిషనరీ ఫెయిల్యూర్ అవుతుందో, స్టేట్ గవర్నమెంట్ అది ఫుల్ఫిల్ చేయలేకపోతుందో, సో ఎప్పుడైతే స్టేట్ మిషనరీ ఫెయిల్యూర్ అవుతుందో ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ని అమలు చేయొచ్చండి ఈ ఆర్టికల్ 356 ప్రకారం. ఇక్కడ మన రాజ్యాంగం వచ్చి సుప్రీం లా అండి. దాని తర్వాత ఏ లా అయినా సరే, ఏ చట్టం అయినా సరే, ఒకవేళ ఏదైనా కొత్త చట్టం ఈ కాన్స్టిట్యూషన్కి ఎగెనెస్ట్గా ఉన్నట్లయితే దాన్ని సుప్రీంకోర్టు కానీ రద్దు చేయొచ్చండి. ఉదాహరణకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని చెప్పేసి దాన్ని మనం రద్దు చేయడం జరిగిందండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేసిందంటే ఇక్కడ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్కి ఎగెనెస్ట్గా ఉంది అండ్ గవర్నమెంట్ జ్యుడిషియరీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం ఉండడం వల్ల ఈ ఎన్జేఏసీని రద్దు చేయడం జరిగిందండి. ఈ ఎన్జేఏసీ ద్వారా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు జడ్జెస్ని నియమించడానికి గవర్నమెంట్కి అవకాశం ఉండేదన్నమాట. ప్రస్తుతం మనం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు జడ్జెస్ని ఎలా ఎన్నుకుంటున్నామంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ కొలీజియం అని చెప్పి ఉంటుందండి. కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనమాట. సో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆ జడ్జెస్ ఎవరు ఉంటారో ఆ జడ్జెస్లోంచి వాళ్ళు ఒక జడ్జిని ఎన్నుకుంటారనమాట. ఎన్నుకొని ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారనమాట. రికమెండ్ చేశాక ఈ ప్రెసిడెంట్ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే సెక్షన్ 377ని రైట్ టు లైఫ్కి ఎగెనెస్ట్గా ఉందని, హోమోసెక్సువాలిటీ అంటే అమ్మాయి ఒకవేళ అమ్మాయిని ఇష్టపడినా లేదా అబ్బాయి వేరే అబ్బాయిని ఇష్టపడినా అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పేసి, అది వాళ్ళ రైట్ టు లైఫ్కి సంబంధించిందని చెప్పేసి ఆర్టికల్ 377ని రద్దు చేయడం జరిగిందనమాట. అలాగే ఉమెన్ని శబరిమలలోకి కానీ, షరిసిగ్నాపూర్ కానీ, అలాగే హజీ అలీ దర్గాలోకి ఎంటర్ అవ్వకుండా ఉన్న చట్టాలని రద్దు చేస్తా. ఆ నియమాలు కానీ ఆ చట్టాలు కానీ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 కానీ లేదా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్కి కానీ భంగం కలిగిస్తుందని చెప్పేసి ఈ నియమాల్ని రద్దు చేయడం జరిగిందనమాట. అలాగే సతీ సహగమన కానీ, దేవదాసి సిస్టమ్ కానీ, దౌరీ సిస్టమ్ కానీ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ కానీ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎగెనెస్ట్గా ఉందని చెప్పి రద్దు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే మన ప్రియాంబుల్లో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఈ నియమాలను కానీ మనమే రాసుకున్నామని చెప్పి క్లియర్గా చెప్పబడిందండి. ఇప్పుడు ఈ చట్టాలను చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ చట్టాలని సెంట్రల్ లెవెల్లో వచ్చి ఎంపీలు చేస్తారండి, స్టేట్ లెవెల్లో వచ్చి ఎమ్మెల్యేలు చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందంటే సెంట్రల్ లెవెల్లో ఎలక్షన్స్లో ఎంపీస్ని ఎన్నుకుంటారండి, స్టేట్ లెవెల్ ఎలక్షన్స్లో మనం ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం. సో ఎక్కువ మంది ఎంపీస్ ఏ పార్టీకి అయితే ఉంటుందో వాళ్ళకి మెజారిటీ రావడం ద్వారా వాళ్ళల్లో ఒకరిని ప్రైమ్ మినిస్టర్ కింద ఎన్నుకుంటారండి. అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఎవరైతే ఎక్కువ మందికి ఎమ్మెల్యేలకి మెజారిటీ వస్తుందో వాళ్ళలో ఒకరిని చీఫ్ మినిస్టర్ కింద ఎన్నుకుంటారనమాట. ఈ విధంగా ఎన్నుకోబడిన లీడర్ లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి ఉన్న ఎంపీస్లోంచి ఈ మినిస్టర్స్ని పిక్ చేసుకుంటారండి. వాళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, వాళ్ళనే గవర్నమెంట్ అని కూడా అనొచ్చు, వాళ్ళనే మనం ఎగ్జిక్యూటివ్స్ అంటాం అనమాట. ఈ మినిస్టర్స్ అందరి కిందే మనకి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ కింద ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 వరకు ఆఫీసర్స్ అందరూ, అధికారులందరూ మనకి వస్తారు. ఇక్కడ లోక్సభలో 545 మంది ఉంటే 543 మందిని ఇలాగా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారండి. ఇంకో ఇద్దరిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడనమాట. ఇక్కడ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అని చెప్పి ఎవరైతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉండి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ పుట్టి ఉంటారో వాళ్ళ ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తా ఇద్దరిని లోక్సభలో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడనమాట. ఇక్కడ రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉంటారండి. వీళ్ళు డైరెక్ట్గా పీపుల్ ద్వారా ఎలక్ట్ చేయబడరు అనమాట. అంటే ఎలక్షన్స్లో నిలబడరు. ఎవరైతే ప్రముఖులు ఆర్ట్, సైన్స్, లిటరేచర్ లేదా సోషల్ సర్వీస్లో ప్రాముఖ్యంగా ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా ఎన్నుకోవచ్చండి ఈ రాజ్యసభకి ఎంపీల కింద. ఇలాగా 245 మందిలో 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడనమాట. ఆర్ట్, సైన్స్, లిటరేచర్ లేదా సోషల్ సర్వీస్లో ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళని. మిగిలిన 233 మందిని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఎన్నుకుంటారండి. ఆ విధంగా
డైరెక్ట్గా ఎలక్ట్ చేయబడిన లోక్సభ సభ్యులు కానీ, ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయబడిన రాజ్యసభ సభ్యులు కానీ, వీళ్ళందరినీ కలిపి మనం పార్లమెంటరీ సిస్టమ్ అంటామండి. ఈ పార్లమెంటరీ సిస్టమ్ లెజిస్లేచర్ అనమాట. ఇక్కడ మొత్తం చట్టాలు చేసేది రాజ్యసభ మరియు లోక్సభ. మన స్టేట్ లెవెల్లోకి వచ్చి మన స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయండి. అక్కడ డైరెక్ట్గా మనం ఎమ్మెల్యేస్ని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని మనం ఎన్నుకోవచ్చు అనమాట. ఇలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి అయితే వస్తాయో ఆ పార్టీలోంచి ఒక లీడర్ని ఎన్నుకుంటారండి. ఆ లీడర్ని చీఫ్ మినిస్టర్ని చేస్తారు. ఆ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఎన్నికైన ఎమ్మెల్యేలోంచి కొంతమందిని తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద ఎన్నుకోవచ్చు అనమాట. ఇక్కడ తన పార్టీలోంచి ఎన్నుకోవాలని రూల్ ఏం లేదండి. ఎవరైతే వేరే పార్టీలో ఉంటారో ఆ ఎమ్మెల్యేలను కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగా ఎమ్మెల్యేలోంచి ఎన్నుకోబడిన మినిస్టర్స్ని, చీఫ్ మినిస్టర్ని కలిపి మనకి క్యాబినెట్ అని పిలుస్తామండి. ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ఇవ్వచ్చండి. ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ ఆ రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అంత రిప్రజెంటేషన్ లేనట్లయితే ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇది గవర్నర్ నామినేట్ చేస్తారనమాట. ఒకవేళ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఉంటే గవర్నర్ ఆ మెంబర్ని అసెంబ్లీకి నామినేట్ చేస్తాడనమాట. ఇక్కడ మన దేశంలో 7 రాష్ట్రాల్లో 2వ సభ కూడా ఉంటుందండి. ఈ కౌన్సిల్కి వెళ్ళే మెంబర్స్ని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ MLC అని అంటారనమాట. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కాశ్మీర్ ఇలాగా ఈ రాష్ట్రాలు ఈ 2వ సభ ఉన్నాయండి. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఈ స్టేట్స్కి ఉన్నాయండి. లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఈ 7 రాష్ట్రాలకి ఉన్నాయండి. ఈ MLCని డైరెక్ట్గా ఎన్నుకోమండి, ఇండైరెక్ట్గా టీచర్స్, స్టూడెంట్స్ ఎన్నుకుంటారు. ఇక్కడ గవర్నర్ నామినేట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక్కడ ఎవరైతే ఆర్ట్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్తో పాటు కోఆపరేటివ్ మూవ్మెంట్లో కూడా ఉన్న వాళ్ళకి ఇక్కడ MLC కింద ఎన్నుకోవచ్చు అనమాట స్టేట్ లెవెల్లో. ఈ MLCs కానీ రాజ్యసభలో ఎంపీస్ కానీ ఎవరికైతే ప్రజల్లో అంత ఆదరణ లేదో, ఎవరైతే డైరెక్ట్గా ఎన్నికల్లో నిలబడినా ఓట్లు పడి ఈ శాసనసభలకి ఎన్నుకోవడం జరగదో వాళ్ళు ఈ విధంగా ఇండైరెక్ట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో రాజకీయాల్లోకి వస్తారండి. సో ఎవరికైతే నాలెడ్జ్ ఉండి మంచి డైరెక్షన్స్ ఇస్తారు వాళ్ళని ఇలాగ ఇండైరెక్ట్గా ఈ రాజకీయాల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈ చట్టసభలకి ఇండైరెక్ట్గా వెళ్ళొచ్చండి. మన రాజ్యాంగంలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ రాజ్యసభకి వెళ్ళిన ఎంపీ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చండి. అలాగే MLC అయిన వ్యక్తి కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అనమాట. ఆ విధంగా మన రాజ్యాంగం 3 భాగాలుగా విభజించబడిందండి. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి వచ్చి జ్యుడిషియరీ. ఇక లెజిస్లేషన్లో వచ్చి ఎవరైతే రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులు ఉంటారో, ప్రజాప్రతినిధులు ఉంటారో అంటే పొలిటీషియన్స్, వాళ్ళందరూ ఎవరైతే చట్టసభలకు వెళ్తారో అంటే MLC కానీ, MLA కానీ, MP కానీ వీళ్ళని మనం రిజిస్ట్రేషన్ అని పిలవచ్చండి. ఎందుకంటే వీళ్ళు చట్టాలు చేస్తారనమాట. చట్టాలు చేసి రాజ్యాంగంలో మార్చచ్చు. మన రాజ్యాంగంలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న చట్టాలని ఉన్న సవరణలు చేయొచ్చు అనమాట. ఈ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి సీఎం కానీ, PM కానీ, వాళ్ళ కింద ఉన్న మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్స్ అవుతారండి. వాళ్ళని సరైన డైరెక్షన్లో గైడ్ చేయడానికి చదువుకున్న IAS ఆఫీసర్లు, IAS వాళ్ళ కింద పనిచేస్తారనమాట. ఈ మొత్తం అందరినీ కలిపి మనం ఎగ్జిక్యూటివ్ అంటారు. సో ఎగ్జిక్యూటివ్లో క్యాబినెట్ మినిస్టర్స్తో పాటు, చీఫ్ మినిస్టర్తో పాటు మనం చదువుకున్న IAS ఆఫీసర్లు, బ్యూరోక్రసీ అంతా వస్తుందండి. సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అందరూ మనకి ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. ఇక థర్డ్ ఉన్నది జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ ఏంటంటే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ జిల్లా లెవెల్లో మనకి మెజిస్ట్రేటివ్ కోర్ట్స్ ఉంటాయండి. సో ఈ జడ్జెస్ అందరినీ మనం కొలీజియం పద్ధతిలో రికమెండేషన్ ద్వారా ప్రెసిడెంట్ మరియు ఎన్నుకుంటారండి. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు తప్పు చట్టాలు చేస్తారో అది మన రాజ్యాంగానికి ఎగెనెస్ట్గా ఉంటుందో మనకి జ్యుడిషియరీలో ఉన్న జడ్జెస్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేయొచ్చండి. ఆ చట్టాలను రద్దు చేయొచ్చు. ఏ చట్టాలు అయితే రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటాయో వాటిని ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా అమలు అయ్యేలాగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తూ ఉంటారండి. సో ఆ విధంగా మన రాజ్యాంగంలో చట్టాలు ఎవరు చేయాలి, ఎవరు చట్టాలని కరెక్ట్గా అమలు చేయాలి, ఒకవేళ చట్టాల తప్పులు ఉంటే ఎవరు దాన్ని రద్దు చేయాలి, ఇలాగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పరచాలి, ఆ ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి, ప్రతిదీ రూల్ వైజ్ మనం ప్రతి ఆర్టికల్లో క్లియర్గా మనం మన రాజ్యాంగంలో రాసుకున్నామండి. మన రాజ్యాంగం గురించి కానీ, మన గవర్నమెంట్ గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, పరిపాలన గురించి కానీ, ఈ రాజకీయాల గురించి కానీ మీకు ఇంకా ఎన్నో విషయాలు స్థూలంగా తెలుసుకోవాలంటే, ఈ రాజకీయాల సిరీస్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే నాకు మీరు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. వచ్చే వీడియోలో మరో విషయం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you all in the next video.